పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ 117వ కీర్తన నిన్నటి దినం మనం కొంత మట్టుకు ధ్యానం చేస్తూ వచ్చాం. இந்த 117ஆம் சங்கீதத்தை நேற்று தினம் கொஞ்சம் அளவிலே தியானித்தோம். ఈ కీర్తన మరి హల్లెలూయా కీర్తన అని, దీని పండుగ సమయాల్లో ఈ పాటని మరి ఇశ్రాయేలీయులు పాడుకునేవారు అన్న సంగతి నేను సాయంకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. இந்த சங்கீதத்தை இஸ்ரவேல் ஜனங்கள் பண்டிகை நாட்களிலே பாடுகிற சங்கீதம் சொல்லி நேற்று தினத்திலே உங்களுக்கு ஞாபகப்படுத்தினேன். ఇశ్రాయేలు ప్రజలు ముఖ్యంగా పస్కా పండుగ, అలాగే పెంతెకొస్తు పండుగ, అలాగే పర్ణశాలల పండుగ సందర్భాల్లో మరి కీర్తనలు, ఈ 6 కీర్తనలు పాడుకునేవారు 113 నుండి 118 వరకు. இஸ்ரவேல் ஜனங்கள் விசேஷமாக பஸ்கா பண்டிகை, கூடார பண்டிகை, அதே விதமாக పర్ణశాలల கூடார பண்டிகை, ఈ పండుగల్లో பண்டிகை நாட்களிலே இந்த 116ஆம் சங்கீதத்திலிருந்து இந்த சங்கீதங்கள் எல்லாம் அவர் பாடுவார்கள். ఈ కీర్తనలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, இந்த சங்கீதத்தில் இருக்கிற முக்கியமான ஒரு அம்சம் என்னவென்றால், దేవుడు చూపించినటువంటి ఆ గొప్ప కృపని, అలాగే ఆయన విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకున్నట్టు సమస్తమైనటువంటి అన్యజనులు అలాగే సర్వజనములు ఆయనను స్తుతించి ఆరాధించేటువంటి సమయం వస్తుంది అని కీర్తనాకారుడు ప్రవచనాత్మకంగా ముందుగానే తెలియజేశాడు. ஆண்டுடைய அவர் நம்ம வைத்த அந்த கிருபையினாலும் அவருடைய உண்மைக்காகவும் எல்லா ஜனங்களும் ஜாதிகளும் கர்த்தரை துதிக்க வேண்டும் சொல்லி சொல்கிறதா இந்த சங்கீதம் இருக்குது. దేవుని యొక్క కృపను గురించి మనం ఎంత మాట్లాడుకుంటున్నప్పటికీ తక్కువే. దేవుని கிருபை குறித்து எவ்வளவாக நாம் பேசினாலும் அது குறைவுதான். మానవుని పట్ల దేవుడు చూపించినటువంటి కృప ఎంత గొప్పదో గత రాత్రి నేను కొంత మట్టుకు వివరిస్తూ వచ్చాను. மனிதர்கள் மேலே ஆண்டவர் காண்பித்த கிருபை எவ்வளவு பெரியது என்பதை குறித்து நேற்று தினத்திலே சிறிதளவு நான் தியானித்தோம். దేవుడు ఎంత హెచ్చైన వాడో, ఎంత పరిశుద్ధుడైనటువంటి వాడో, ఎంత నీతిమంతుడైనటువంటి వాడో, ఆయన ఎలాంటి సుగుణాలు కలిగినటువంటి వాడో గత రాత్రి నేను మీకు వివరిస్తూ వచ్చాను. ఆయన నమ్మకత్వం కలిగిన వాడు, యథార్థత కలిగినటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, గొప్ప నిజాయితీ యథార్థత కలిగిన వాడని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. தேவன் எவ்வளவு கிருபை உள்ளவர், எவ்வளவு உண்மையுள்ளவர், அவருடைய மகத்துவம் குறித்து நேற்று தினத்திலே சிறிது காரியங்களே நாம் தியானித்தோம். అయితే దేవుడు మానవుని దేవుని స్వరూపములోను స్వభావములోను చేశాడు. தேவன் மனிதனை அவருடைய ஸ்வரூபத்திலே, அவருடைய சுபாவத்திலே சிருஷ்டித்தார். మానవుని యొక్క స్వరూపము స్వభావము అనేటువంటిది మానవుని యొక్క అపనమ్మకత్వము ద్వారా, అంటే నమ్మకము లేని జీవితాన్ని ద్వారా, మరి యథార్థత లేని కారణముగా మానవుడు తన స్వరూపాన్ని స్వభావాన్ని కోల్పోయాడు. மனிதன் தன்னுடைய ஸ்வரூபத்தையும் அவனுடைய சுபாவத்தையும் அவனுடைய உண்மை இல்லாத காரணத்தினாலே, அவனுடைய நம்பிக்கை உண்மை இல்லாதனாலே அதை இழந்து போனான். మానవుడు గొప్పగా చెడిపోయాడు. மனிதன் மிகவும் கெட்டு போனான். ఎంత చెడిపోయాడో మానవుని యొక్క స్వభావమును గురించి మానవుని కొన్ని జంతువులతో పోల్చాడు అని దేవుని యొక్క వాక్యాన్ని గత రాత్రి నేను మీకు చూపించాను. மனிதன் எவ்வளவு கெட்டு போனான் என்றால் மனிதனுடைய சுபாவத்தை சில மிருகங்களோடு ஒப்பிடுகிறார் தேவன் சொல்லி நேற்று தினத்திலே நான் தியானித்தோம். మానవుని యొక్క జీవితాన్ని ఒక గొర్రెతో పోల్చాడు. மனிதனுடைய வாழ்க்கையை ஒரு ஆடு, ஆடோடு அது ஒப்பிட்டு சொன்னார். మానవుని యొక్క జీవితాన్ని ఒక ఎద్దుతోను ఒక గాడిదతోను పోల్చాడు. மனிதனுடைய ஜீவியத்தை ஒரு கழுதையோடு எருதோடு ஒப்பிட்டு சொல்கிறார். మానవుని యొక్క జీవితాన్ని మరి ఒక పందితోను కుక్కతోను పోల్చాడు. மனிதனுடைய வாழ்க்கையை பன்றியோடு ஒரு நாயோடு ஒப்பிட்டு சொல்கிறார். అంటే దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినటువంటి యొక్క మానవుడు తన యొక్క పాప స్థితిని బట్టి ఎంతో దిగజారిపోయాడు. தேவனோடு ஒப்பிடத்தக்கதாக அவருடைய சுபாவத்திலே சிருஷ்டிக்கப்பட்ட மனுஷன் பாவத்தினால எவ்வளவா விழுந்து போனான். మానవుడు ఎంతో అయోగ్యుడైపోయాడు. మనిషి ఎவ்வளவு అయోగ్యమానవనా మారివిటాన్. దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హతను కోల్పోయి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని సముఖத்தில் இருப்பதற்கான தகுதியை இழந்தவனாக வெளியே துரத்தப்பட்டான். దేవుని నుండి దూరమైపోయినటువంటి మానవుడు తన యొక్క స్వభావాన్ని చాలా హీనముగా మరి హీనంగా అయిపోయాడు.
தேவனுடைய சுபாவத்தை பெற்ற மனிதன் பாவத்தினாலே தன்னுடைய சுபாவத்தை முழுவதுமாக மிகவும் மோசமாக மாற்றிக்கொண்டான். మీలో కొంతమందికి నేను గత రాత్రి చెప్పినప్పుడు పంది వలె లేకపోతే కుక్క వలె ఎద్దు వలె అన్నప్పుడు మానవుడు ఇంతగా చెడిపోయాడా అని బహుశా మీరు అనుకొని ఉండవచ్చు. நேற்று தினத்தில் ஒருவேளை நான் உங்களுக்கு சொல்லும்போது மனுஷன் அவனுடைய சுபாவம் பன்றியை போல நாயை போல இருக்குதுன்னு சொல்லும்போது இப்படியா கெட்டு போனான்னு ஒருவேளை நினைத்திருக்கலாம் நீங்க. నేను గత రాత్రి ఉదయకాల సమయంలో ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు ఒక వీడియో చూపించాడు. நேற்று தினத்திலே நான் இரவில் தியானிக்கும் போது ஆண்டு எனக்கு ஒரு வீடியோ ஞாபகப்படுத்தினார். నేను అది చూపించాలో లేదో నాకైతే అర్థం కావడం లేదు, కానీ చూపిస్తే మంచిది అనిపిస్తుంది. அது காட்டுவது நல்லதோ இல்லையோ எனக்கு தெரியல, ஆனா ஒருவேளை நன்றா இருக்குன்னு நினைக்கிறேன். ఎందుకంటే మానవుని యొక్క స్థితి ఎంత హీనమైన స్థితికి దిగజారిపోయిందో ఆ వీడియో చూపిస్తుంది. మనుషుடைய நிலைமை எவ்வளவு மோசமாக விழுந்து போனదో ஒருவேளை அந்த వీడియో பார்த்தா புரியும். చాలా భయంకరమైనటువంటి యొక్క పరిస్థితుల్లోనికి మానవుడు వెళ్ళిపోయినాడు. மிகவும் மோசமான ஒரு நிலைமைக்கு మనుషన్ విழுந்து పోనాడు. ఎంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని నేను ఒక చిన్న వీడియో ఇక్కడ ఉంది, నేను మీకు ఇవన్నీ చూపించాలా అనే ఐడియా లేదు, కానీ ఈ వీడియోలో ఒక నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నా. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, చూడండి. ఈ వ్యక్తి ఏం చేస్తుంటున్నాడో. நார்த் இந்தியாவில் நடந்த ஒரு காரியத்தை இங்க பாக்குறோம். இந்த நபர் என்ன செய்கிறார் என்றால், సరే, అంటే మనం ఎవరిని కించపరచాలని మాట్లాడడం లేదు, కానీ మానవుని యొక్క స్థాయి ఎంత దిగజారిపోయిందో ఆ వీడియో చూపిస్తా ఉంది. நான் யாரையும் ஈனப்படுத்துவதற்காக சொல்லவில்லை, ஆனா மனுஷனுடைய சுபாவம் எவ்வளவு விழுந்து போனது என்பதற்காக காண்பித்து. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే, ஒரு நபர் என்ன செய்கிறார் என்றால், ఈ దినాల్లో అంటే ఆవు చాలా పవిత్రమైనటువంటి జంతువు అయిపోయింది. இந்த நாட்களில் இந்த பாம்பு ஒரு ஏதோ பரிசுத்தமான ஒரு ஜந்துவாக மாறிவிட்டது. ఆవును పూజించాలి, பாம்பை పూజిக்கிறார்கள். ఆవును గౌరవించాలి, பாம்பை கௌரவிக்கிறார்கள். ఆవును ఏ మాత్రం కొట్టినా కూడా తీసిపోయి మనుషుల్ని జైల్లో వేస్తారు. மாடு அதை அடித்தால் ஜெயில கூட போடுகிறார்கள். ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అని అంటే పేడ తింటున్నాడు, పశువుடைய அந்த சாணியை சாப்பிடுகிறார். ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆవు యొక్క మూత్రంతో స్నానం చేస్తున్నాడు. அந்த நபர் என்ன செய்கிறான் என்றால் பசுவுடைய மூத்திரத்திலே ஸ்நானம் செய்கிறான். గమనం చేయండి, అంటే ఇప్పుడు గమనం చేయండి, మానవుడు ఎంత దిగజారిపోయాడో, మానవుని యొక్క స్థితి ఎంత మూర్ఖమైనటువంటి స్థితికి దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించేయండి. ஒரு முறை யோசிச்சு பாரு, மனுஷனுடைய சுபாவம் எந்த அளவுக்கு விழுந்து போயிட்டு எவ்வளவு விழுந்து போயிருக்கிறான் மனுஷன். దేవుడు మానవుని తన స్వరూపములో చేసి, தேவன் மனிதனை அவருடைய சுபாவத்திலே சிருஷ்டித்து ఈ సమస్త సృష్టిని మానవునికి అప్పగించి, எல்லா சிருஷ்டியும் மனிதனுக்கு ஒப்பு கொடுத்து దాని మీద అధికారం ఇచ్చి, அதன் மேல அதிகாரத்தையும் கொடுத்து దాన్ని ఏలుకుమని మానవునికి దేవుడు చెబితే, அதை ஆளுகை செய்ய என்று தேவன் மனிதனுக்கு சொன்னபோது మానవుడు ఎంత అజ్ఞానములోనికి వెళ్ళిపోయాడు, மனிதன் எவ்வளவாக ஞானம் இல்லாதவனாக போய்விட்டான். ఏమి చేయకూడని పనులు చేస్తా ఉన్నాడు, செய்யக்கூடாத கிரியைகளை செய்கிறவனா இருக்கிறான். ఎంత అనర్హుడైపోయాడు. எவ்வளவு అనర్హుడు అంటే యోగ్యత లేనివాడు, தகுதி இல்லாதவனாக போய்விட்டான். ఇంత యోగ్యత లేనటువంటి యొక్క మానవుని దేవుడు తిరిగి కనికరించి ప్రేమించి తన స్వరూపములకు తీసుకొని దేవునితో పాటు సదాకాలము మానవునితో కాపురము చేయాల అనుకుంటున్నాడు. ఇది కృప అని గుర్తు చేశాను. இந்த கிருபை இழந்து போன மனிதனை தேவன் மீண்டுமாக அவனை உயிர்ப்பித்து அவரோடு கூட ஆளுகை செய்ய வேண்டும் என்று சொல்லி கூட ஆண்டவர் அவர் கிருபை வைத்தான்னு சொல்லி பார்க்கிறோம். దేవుని యొక్క ఆ సంకల్పం ఏంటో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో వివరిస్తూ ఉంటున్నాడు. தேவனுடைய ஆலோசனை என்ன என்பதை அப்போஸ்தலர் பவுல் எபேசியர் முதல் அதிகாரத்திலே சொல்கிறார். 10వ వచనం చదువుకుంటాం. 10వ వచనం వాసిக்கலாம். ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. தமிழே verse 10. தமிழே 12వ వచనం,
தமது சித்தத்தை ஆலோசனை தக்க எல்லாவற்றையும் நடப்பிக்கிற அவர் தீர்மானத்தின்படி ஒன்பதாம் வசனத்துல இருக்குது தமிழ்ல, பரலோகத்தில் இருக்கிறவைகளும் பூலோகத்தில் இருக்கிறவைகளும் ஆகிய సకలము క్రీస్తుకులే కూటపడ வேண்டும். రైట్, ఓకే. పరలోకమందున్నవి గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెను. పరలోకத்தில் இருக்கிறவைகளும் பூலோகத்தில் இருக்கிறவைகளும் సకలము క్రీస్తుకులే కూటపడ வேண்டும். దేవుడు ఈ విధముగా మరి జారిపోయినటువంటి లేకపోతే మరి అర్హత కోల్పోయినటువంటి మానవుని తిరిగి సమకూర్చుకోవాలి అనుకున్నాడు. தேவன் விதமாக விழுந்து போன அல்லது நஷ்டமான மனிதனை திரும்ப கட்ட வேண்டும் சொல்லி விரும்புகிறார். ఎలా సమకూర్చుకోవాలనుకున్నాడు? எப்படியாக கூட்டி கட்ட வேண்டும் சொல்லி ஆண்டவர் விரும்பினார். క్రీస్తునందు అనే మాట మనం చూస్తుంటున్నాం. క్రీస్తుకులే என்ற வார்த்தையை நாம் பார்க்கிறோம். క్రీస్తు అంటే మనకేంటో అర్థమయ్యేటట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం. క్రీస్తు என்றால் என்ன நாம் புரிகிறதுன்னு சொல்லி దేవుని వార్తలే நாம் பார்க்கலாம். యోహాను సువార్త, యోహాను సువిశేషం 1వ అధ్యాయము முதல் அதிகாரம் 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. 17వ వచనத்தை நாம் వాసిக்கலாம். ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 17. 17వ వచనం, எப்படி நியாயப்பிரமாணம் மோசேயின் மூலமாய் கொடுக்கப்பட்டது, கிருபையும் சத்தியமும் இயேசு கிறிஸ்துவின் மூலமாய் உண்டாயின. సో యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు మానవుని తిరిగి సంపూర్ణంగా సమకూర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. இயேசு கிறிஸ்துவின் மூலமாக மனிதனை திரும்பவுமாக கட்ட வேண்டும் என்று சொல்லி ஆண்டவர் விரும்புகிறார். కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమొచ్చింది? కృపయు సత్యము వచ్చినాయి. இயேசு கிறிஸ்து மூலமாக நமக்கு என்ன கிடைத்தது? கிருபையும் சத்தியம் வந்தது. యేసుక్రీస్తులో మనం ఆ కృపను పొందుకున్నాం. இயேசு கிறிஸ்துவுக்குள் நாம் அந்த கிருபையை பெற்றுக்கொண்டோம். యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నటువంటి ఆ యొక్క కృప యొక్క ప్రాధాన్యతని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. இந்த இயேசு கிறிஸ்து மூலமாய் கிடைத்த அந்த கிருபையை குறித்து நாம் புரிந்து கொள்ள இந்த காலநேரத்தில் நாம் பிரயாசப்படுவோம். సో ఈ మార్నింగ్ సెషన్ లో పని చేద్దాం. இந்த காலை செஷன்ல ஒரு வேலை செய்வோம். ఈ కృప అనేటువంటిది మరి మానవునికి ఎన్ని రకములుగా ఉపయోగపడుతుందో మరి తీతు భక్తుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. இந்த கிருபை என்பது மனிதனுக்கு எவ்விதமாக எல்லாம் உபயோகப்படுகிறது சொல்லி தீத்துலே எழுதப்பட்டிருக்கிறது. యేసుక్రీస్తు ద్వారా మానవుని ఎలా సమకూర్చుకున్నాడో మనం చూద్దాం. இயேசு கிறிஸ்து மூலமாக மனிதனை எப்படியாக அவர் சேர்த்து கொண்டார் சொல்லி நாம் பார்க்கலாம். తీతుకు రాసిన పత్రిక, తీతుకు எழுதின நிருபம், అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పౌలు తీతుకు எழுதின நிருபம் 2వ அதிகாரம் 11వ వచనం నుండి 13వ వచనం వరకు 14వ వచనం వరకు మనం చదువుకుంటాం. 11వ వచనத்திலிருந்து 14వ వచనం వరకు நாம் వాసిக்கலாம். నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. நாம் மாறி மாறி வாசிக்கலாம். ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై நாம் அவபக்தி லௌகிக இச்சைகளையும் வெறுத்து தெளிந்த புத்தி நீதியும் தேவபக்தி உலகலாய் உலகத்திலே జీవనం பண்ணி, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. அவர் நம்மை சகல அக்கிரமங்களின்றி மீட்டுக்கொண்டு தாமுக்குரிய சொந்த ஜனங்களாகவும் நற்கிரியை செய்ய பக்தி வைராக்கியமுள்ளவர்களாகவும் நம்மை சுத்திகரிக்கும்படி நமக்காக தம்மை தாமே ஒப்பு கொடுத்தார். ఇక్కడ కృపలో మనము పొందుకోబోయేటువంటి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలని పౌలు భక్తుడు తీతుకు రాస్తూ ఉంటూ ఉన్నాడు. இங்கே கிருபையின் மூலமாக நாம் பெற்றுக்கொண்ட 3 முக்கியமான காரியங்களை பவுல் தீத்துவுக்கு எழுதுகிறார். ఇక్కడ 11వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటూ ఉన్నాం. 11వ వచనంలోనే ஒரு వార్తను వాసిக்கிறோம். ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, எல்லா மனுஷருக்கும் ரட்சிப்பு அளிக்கத்தக்க தேவ கிருபையானது பிரசன்னமாகி, సమస్తమైనటువంటి మానవులను రక్షించడానికి అవసరమైనటువంటి కృప ప్రత్యక్షమైంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. எல்லா மனுஷருக்கும் ரட்சிப்பை கொடுக்கத்தக்கதாக கிருபை பிரசன்னமானதுன்னு சொல்லி வாசிக்கிறோம். ఆ కృపయే యేసుక్రీస్తు వారు. அந்த கிருபையே ஆண்டவர் இயேசு கிறிஸ்து. ఆ కృప యేసుక్రీస్తు ద్వారా మానవునికి దొరికింది. அந்த கிருபை இயேசு கிறிஸ்துவின் மூலமாக மனிதனுக்கு கிடைத்தது. ఆ కృప ద్వారా మానవుని రక్షించుకోవాలి అనేది దేవుని యొక్క ప్రధానమైన సంకల్పం. இந்த கிருபையின் மூலமாக மனிதனை ரட்சிக்க வேண்டும் என்பது தேவனுடைய பிரதான நோக்கம்.
అంటే యేసుక్రీస్తు ద్వారా మానవునికి రక్షణను ప్రసాదించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. இயேசு கிறிஸ்து மூலமாக மனிதனுக்கு ரட்சிப்பை அறிவிக்க என்பது தேவனுடைய ஆலோசனையா இருந்தது. సమస్త మానవులను రక్షించుకోవాలా అనేది ఆయన ఆశయం. எல்லா மனுஷரையும் ரட்சிக்க வேண்டும் என்பது அவருடைய வாஞ்சை. అందుకని మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తాడు, మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. அப்போஸ்தலர் 10వ அதிகாரம் 36వ వచనத்திலே அங்கே பேதுரு ஞாபகப்படுத்துகிறார், எல்லாருக்கும் கர்த்தர் அவர். యేసుక్రీస్తు వారు ఒకరికి సంబంధించినటువంటి వాడు కాడు. இயேசு கிறிஸ்து யாரோ ஒரு தனி நபருக்கு சம்பந்தப்பட்டவர் அல்ல. నేను కూడా నా జీవితంలో అలాగే అనుకునేవాని. நானும் கூட என்னுடைய வாழ்க்கையில் அப்படியே நினைத்து கொண்டிருந்தேன். నా పేరు అక్మల్ రెడ్డి. என் பேர் அக்மல் ரெட்டி. నేను యేసుక్రీస్తు వారు అంటే ఆయన క్రైస్తవులకు సంబంధించిన వాడు, మా దేవుడు కాడు అని అనుకునేవాని. நான் இயேசு கிறிஸ்து என்றால் அவர் கிறிஸ்தவர்களை சேர்ந்தவர், நம்முடைய தேவன் இல்லை என்று நினைத்தேன். నాకు యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి ప్రయత్నించినప్పుడు నేను చెప్పేవాని, మాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంతమంది ఉండగా మీ దేవునితో నాకేం పని అనేవాని. எனக்கு இயேசு கிறிஸ்துவை குறித்து சொல்லப்பட்ட போது எனக்கு எவ்வளவோ தேவர்கள் இருக்கிறார்கள், உங்களுடைய தேவனோட எனக்கு என்ன வேலை என்று சொல்லி சொன்னேன். అయితే అద్భుతమైనటువంటి దేవుడు, ఆయన అందరికీ దేవుడు గనక ఆ ప్రత్యక్షతను నాకు కూడా ఇవ్వడానికి ఆయన కృపనిచ్చాడు. ஆனா அற்புதமான தேவன் நம்ம எல்லாருக்கும் அவர் கர்த்தரா இருக்கிறதுனாலே அந்த கிருபையை அறிந்து கொள்ள முடியாது, எனக்கு கூட உதவி செய்தார். ఆ సత్యాన్ని బయలుపరిచాడు, அந்த సత్యத்தை எனக்கு வெளிப்படுத்தினார். యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఆయన కృపను నాకు ఆయన చూపించాడు. இயேசு கிறிஸ்துவை சொந்த ரட்சகராய் ஏற்றுக்கொள்ளும்படியாக அவர் அந்த கிருபையை எனக்கு கொடுத்தார். నా మట్టుకు నాకైతే యేసు ప్రభువును నమ్ముకుంటానన్నటువంటి తలంపు కూడా నా హృదయంలో ఉండేది కాదు. எனக்கு ஆகவே இயேசு கிறிஸ்துவை நான் ஏற்றுக்கொள்வேன் என்ற அந்த ஆலோசனை கூட எனக்கு கிடையாது. అలాగున ప్రతి మానవుని రక్షించడానికి దేవుని యొక్క కృపను ఆయన ప్రతి మానవునికి విస్తరింపజేస్తూ ఉంటున్నాడు. எல்லா మనుషులైயும் రక్షిక வேண்டும் சொல்லி அவர் எல்லாருக்கும் கிருபையை விஸ்தாரமாக கொடுத்தார். దేవుని యొక్క కృప మానవుని రక్షించడానికి ఏమై ఉంటున్నదో ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 8వ వచనం. மனுஷனை ரட்சிப்பதற்காக தேவனுடைய கிருபை எப்படியா இருக்குன்னு சொல்லி எபேசியர் 2వ அதிகாரம் 8వ వచనంలో நாம் பார்க்கிறோம். మీరు విశ్వాసము ద్వారా చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. இங்கே நமக்கு ஒரு வார்த்தை ஞாபகப்படுத்தப்படுகிறது. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. கிருபையினால் விசுவாசத்தை கொண்டு ரட்சிக்கப்பட்டீர்கள். మానవుడు ఏ స్థితిలో ఉండినప్పటికీ, మనిషిని ఎంత నిలమైలో இருந்தாலும் మానవుని రక్షించడానికి దేవుని యొక్క సంకల్పము యేసుక్రీస్తు ద్వారా సమకూర్చుకోవాలా అని ఆయన ఆశపడ్డాడు. மனிதனை ரட்சிக்க வேண்டும் சொல்லி தேவனுடைய ஆலோசனை இயேசு கிறிஸ்து மூலமாக அவனை கூட்டி சேர்க்க வேண்டும் என்பது தேவனுடைய ஆலோசனை. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో దిగజారిపోయి ఉండినప్పటికీ, இந்த கால நேரத்துல நீ எந்த நிலைமையில விழுந்து போயிருந்தாலும், ఒకవేళ నీవు చాలా హీన స్థితిలో ఉండవచ్చు, ஒருவேளை மிகவும் மோசமான நிலைமையில நீ இருக்கலாம், నీ విషయమై నీకే అసహ్యం పుడుతూ ఉండవచ్చు, உன்னை குறித்து உனக்கே அருவருப்பாக இருக்கலாம், నీ మాటలు, నీ ప్రవర్తన, నీ యొక్క విధానము, నీ తలంపులు, నీ స్థితి నీకే అసహ్యంగా ఉండవచ్చు. உன்னுடைய ஆலோசனைகள், உன்னுடைய எண்ணங்கள், பாறைகள் எல்லாம் உனக்கே மிகவும் அருவருப்பாக ஒருவேளை இருக்கலாம். ఇప్పుడే మనం చూస్తూ వచ్చాం కదా, ఆ వీడియోలో ఆ వ్యక్తి పేడ తింటున్నాడు. இப்ப நாம் பார்த்தோம் அந்த வீடியோல அந்த மனிதன் அந்த சாணியை சாப்பிடுகிறான். మరి ఆవు మూత్రంతో స్నానం చేస్తున్నాడు. పశువుండే మూత్రத்திலே స్నానం செய்கிறான். ఇలాంటి వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. இப்படிப்பட்ட நபரை கூட ஆண்டவர் நேசிக்கிறார். సర్ డొనాల్డ్ అనేటువంటి ఒక దైవజనుడు ఇలా జ్ఞాపకం చేశాడు. డొనాల్డ్ సర్ డొనాల్డ్ என்கிற தேவனுடைய மனிதன் ஞாபகப்படுத்துகிறார். ఆయన ఇలాగ అంటున్నాడు, అంటే కృప చేరని స్థలము లేదు అంటున్నాడు. அவர் என்ன சொல்கிறார்? கிருபை போய் சேரக்கூடாத ஒரு இடம் இல்லை. అంటే కృప చేరని స్థలము లేదు అంటే ఏ స్థలానికైనా కృప వెళ్తుంది. அதாவது கிருபை போகக்கூடாத இடம் இல்லை என்றால் எந்த இடத்தில் வேண்டுமானாலும் கிருபை போகும். అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాట చదువుకున్నాం. ఎబేసియర్ 1వ అధ్యాయం 9వ వచనంలో இந்த వచనத்தை நாம் பார்த்தோம். పరలోకమందున్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తమును యేసుక్రీస్తు ద్వారా సమకూర్చుకోవాలి అనేది దేవుని యొక్క సంకల్పం.
பரலோகத்தில் இருக்கிறவைகளும் பூலோகத்தில் இருக்கிறவைகளுமாக சகலமும் கிறிஸ்துக்குள்ளே கூட்டப்பட வேண்டும் என்பது தேவனுடைய தீர்மானம். కాబట్టి నీవు దేవుని యొక్క కృప చేరనటువంటి స్థలము లేదు అని ఆ భక్తుడు అంటున్నాడు. தேவனுடைய கிருபை போய் சேரக்கூடாத இடம் இல்லை என்று சொல்லி அந்த பக்தர் சொல்லுகிறார். ఇంకో మాట కూడా అన్నాడు ఆయన. அவர் இன்னொரு வார்த்தையை சொன்னார். దేవుని కృపకు అందని వ్యక్తి లేడు అన్నాడు. దేవుని కృపకు అందని వ్యక్తి లేడు అన్నాడు. దేవుని கிருபை இப்போ ఎట్టకూடாத ஒரு நபர் இல்லை. అంటే దేవుని హస్తము అందనటువంటి ఆయన కృపకు అందనటువంటి దూరంలో ఏ వ్యక్తి లేడు. దేవుని கிருபையின் கரம் போய் சேரக்கூடாத దూరத்திலே யாரும் இல்லை. అంటే దేవుని కృప ఎంత గొప్పగా ఉన్నదో ఎంత హెచ్చుగా ఉన్నదో అర్థం చేసుకోండి. அதாவது தேவனுடைய கிருபை எவ்வளவு பெரிதா இருக்கிறது, எவ்வளவு அதிகமா இருக்கிறது நினைத்து கொள்ளுங்கள். అంటే ఎంత నీవు అసహ్యంగా ఉన్నప్పటికీ, எவ்வளவு நீங்க அருவருப்பாக இருந்தாலும் கூட, చెడిపోయి ఉన్నప్పటికీ, எவ்வளவு கெட்டு போயிருந்தாலும் கூட, నీవు ఆయనకి ఎంతో దూరంగా ఉన్నప్పటికీ, அவருக்கு நீங்கள் எவ்வளவு தூரமா இருந்தாலும் கூட, దేవుని గురించినటువంటి ఆశని హృదయంలో లేకపోయినప్పటికీ, దేవుని குறித்த வாஞ்சை கூட உங்கள் இருதயத்தில் இல்லாமல் போனாலும் கூட, నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో ఆయనకు అందనంత దూరంలో ఏమీ లేవు. ஆனால் நீங்களும் கூட அவருடைய அவர் எட்டக்கூடாத தூரத்துல இல்லை. నీవు ఎక్కడున్నా ఆయన పట్టుకోగలడు నిన్ను. நீங்க எங்கே இருந்தாலும் அவர் உங்களை பிடிக்க முடியும். ఆ కృప అంత విలువైనది, అంత గొప్పది. அந்த கிருபை அவ்வளவு விலையேறப்பட்டது, అவ்வளவு పెరియది. అందుకని దేవునికి వాక్యంలో మరి ఈ విధంగా రాయబడుతుంటుంది. ఆ కృపను గురించి, మానవుని యొక్క రక్షణ గురించి మరి ఈ విధంగా రాయబడుతుంటుంది. அது நிமித்தமே தேவனுடைய வார்த்தையிலே அந்த கிருபை குறித்து, மனிதன் ரட்சிப்பை குறித்து இப்படிவாக எழுதப்பட்டிருக்கிறது. దేవుని యొక్క కృప ద్వారా మానవుడు పొందుకున్నటువంటి యొక్క రక్షణ గురించి బైబిల్లో మనకు ఒక 3 విషయాలు రాశారు. தேவனுடைய கிருபையின் மூலமா மனிதன் பெற்றுக்கொள்ளக்கூடிய ரட்சிப்பை குறித்து வேதத்திலே ஒரு 3 காரியங்கள் எழுதப்பட்டிருக்கிறது. అంటే 3 పదాలు ఉపయోగించారు ఈ రక్షణ గురించి. ரட்சிப்பை குறித்து 3 வார்த்தைகள் உபயோகிக்க வேண்டும். అంటే పౌలు భక్తుడు ఈ 3 మాటలు రాస్తూ వచ్చాడు. அதாவது பவுல் பக்தன் இந்த 3 வார்த்தைகளை எழுதியிருக்கிறார். ఒకటి రక్షణ, కొత్త నిబంధనలో దాన్ని రక్షణ అని పిలిచాడు. புதிய ஏற்பாட்டிலே முதலாவதாக அதை ரட்சிப்பு என்று அழைத்தார்கள். కొన్ని స్థలాల్లో దాన్ని విమోచన అన్నాడు. சில இடங்களிலே அதை மீட்பு என்று சொல்கிறார்கள். ఇంకా కొన్ని స్థలాల్లో ఆయన నీతిమంతులుగా తీర్చడము అనే మాట ఉపయోగించాడు. சில இடங்களிலே நீதிமான்களாக తీర్కப்படுகிறது என்று என்ற వార్త ఉపయోగించారు. కాబట్టి రక్షణ అనేటువంటి ఒక మాటకు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విషయం ఏమిటి అని అంటే, పాత నిబంధనలో మనం చూస్తే ఒక వ్యక్తి అపాయములో ఉన్నప్పుడు, లేకపోతే ప్రమాదములో ఉన్నప్పుడు అతన్ని క్షేమముగా బయటికి తీసుకురావడము అని తెలియజేయబడుతుంది. ரட்சிப்பு என்பதை குறித்து நாம் பழைய ஏற்பாட்டிலே அந்த வார்த்தை குறித்து நாம் பார்க்கும்போது, ஒரு நபர் அபாயமான ஒரு பயங்கரமான ஒரு சூழ்நிலை இருக்கும்போது அங்கிருந்து அவரை பாதுகாப்பாக கொண்டு வருவது. 27వ కీర్తన 1వ వచనంలో పాత నిబంధనలో ఒక మాట ఉంది. సంగీతం 27వ అధికారం మొదటి వచనத்திலே పழைయ ఏర్పాటిலே అది இருக்கிறது. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరుతును? 2వ వచనం చదవమా. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. అంటే చాలా భయంకరమైనటువంటి ప్రమాదకరమైన స్థితిలో ఈ దావీదు ఉన్నాడు. அதாவது பயங்கரமான ஒரு அபாயமான ஒரு சூழ்நிலை தாவீது இருந்தார். అతని శత్రువులు ఎలాగున్నారంట? తన శరీర మాంసాన్ని తినాలనుకుంటున్నారు. அவருடைய சத்துருக்கள் எப்படி இருந்தாரோ, அவருடைய శరీరத்தை அவருடைய மாம்சை பட்சிக்கிறவர்களா இருந்தார்கள். వారు చాలా బాధించేటువంటి వారుగా ఉన్నారు. அவர் மிகவும் பொல்லாதவர்களாக நெருக்கிறவர்களா இருந்தார்கள். అయితే నేను వారికి భయపడడం లేదు. ஆனால் நான் அவளுக்கு பயப்படவில்லை. ఎందుకనగా నా రక్షకుడు ఆయన నన్ను రక్షించువాడుగా ఉన్నాడు. ஏனென்றால் என்னுடைய ரட்சகர் அவர் என்னை ரட்சிக்கிறவராக இருக்கிறார். పాత నిబంధన గ్రంథం ఏం చేస్తుంది అని అంటే, ఒక వ్యక్తి గొప్ప ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ ప్రమాదములో నుంచి తప్పించి క్షేమముగా తీసుకురావడాన్ని రక్షణ అని తెలియజేసింది. பழைய ஏற்பாட்டிலே நாம் பார்க்கும்போது, ஒரு நபர் ஒரு ஆபத்திலே ஒரு அபாயத்தில் இருக்கும்போது அவரை தப்பித்து அவருக்கு பாதுகாப்பாக கொண்டு வரதை ரட்சிப்பு என்று சொல்கிறது. అయితే కొత్త నిబంధన గ్రంథము
ஆனால் புதிய ஏற்பாட்டிலே దాన్ని ఇంకొక మాటలో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. அதை இன்னொரு విధமாக ஞாபகப்படுத்துகிறது. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు ఈ మాటని ఉపయోగిస్తూ ఉంటూ ఉన్నాడు. அப்போஸ்தலர் 9ஆம் அதிகாரத்திலே பவுலை குறித்து இந்த வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 9ஆம் அதிகாரம் முதல் 2 వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటగిను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల. చాలమ్మా, ఈ మార్గమందున్న అన్నాడు. మార్గం అంటే ఇక్కడ చెప్పండి, కొత్త నిబంధనలో ఆ రక్షణ దేవుని ఉపయోగించాడు. இந்த மார்க்கத்தாராகிய சொல்ல புதிய ஏற்பாட்டிலே ரட்சிப்பு என்னன்னு சொல்லுகிறார்கள். ఇది ఒక కొత్త నిబంధనలో రక్షణ అనేటువంటిది ఒక మార్గం. புதிய ஏற்பாட்டிலே ரட்சிப்பு என்பது ஒரு மார்க்கம். ఆ మార్గం ఎవరు? இந்த மார்க்கம் யார்? నేనే మార్గం, நானே வழி. యేసు క్రీస్తు వారు ఒక మార్గమై ఉంటున్నాడు. இயேசு கிறிஸ்து ஒரு மார்க்கமாக இருக்கிறார். రక్షణ అనేటువంటిది ఒక మార్గం. ரட்சிப்பு என்பது அது ஒரு மார்க்கம். రక్షణ అనేటువంటిది ఒక దారి. ரட்சிப்பு என்பது அது ஒரு வழி. ఆ దారి యేసుక్రీస్తు వారై ఉంటున్నారు. அந்த వழி இயேசு கிறிஸ்துவா இருக்கிறார். ఆ యేసుక్రీస్తు వారు ఆ కృప ద్వారా ఆయన కృప అయి ఉన్నాడు కనుక నీకు ఆ దారిలోనికి తీసుకొని వస్తుంటున్నాడు. இயேசு கிறிஸ்துவுடைய கிருபையின் மூலமா அவரே கிருபையா இருக்கிறனாலே அந்த வழியின் மூலமாக உன்னை நடத்துகிறார். చాలా మంది యేసు ప్రభువును ఎరగడము అంటే వాళ్ళు ఒక నూతనమైన దారిలోనికి వస్తున్నామన్న సత్యాన్ని ఎరగరు. அநேகர் இயேசு கிறிஸ்துவை அறிவது என்றால் அது புதிய விதமான ஒரு வழிக்கு வருவது என்பதை அறியாரு. కాబట్టి ఈ దినమున నీవు యేసు ప్రభువును అంగీకరించినట్టయితే ఒక నూతనమైన మార్గంలోనికి వస్తావు. இன்றைய தினத்திலே நீ இயேசு கிறிஸ்துவை ஏற்றுக்கொண்டால் ஒரு புதிய மார்க்கத்திலே நீ வருவாய். ఎలా రాగలుగుతావు అని అంటే எப்படியா நீ வர முடியும் என்றால் దానికి ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. அதுக்கு இன்னொரு வார்த்தை ஞாபகப்படுத்துகிறார். ఆయన నిన్ను ఆ మార్గములోకి తీసుకురావడానికి ఆయన నిన్ను విమోచిస్తూ ఉంటూ ఉన్నాడు. அந்த மார்க்கத்திலே கொண்டு வரும்படியாக உன்னை அவர் விடுவிக்கிறார். కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయర్ 6వ அதிகாரம் 20వ వచనం ఈ విధంగా రాయబడింది. 20వ వచనం இப்படியாக எழுதப்பட்டிருக்கிறது. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి అంటున్నాడు. అంటే విలువ పెట్టి మనల్ని కొనుక్కోవడాన్ని విమోచన అంటున్నాడు. கிரயத்துக்கு கொல்லப்பட்டீர்களே அந்த கிரயத்து வாங்குவதை மீட்பு என்று சொல்கிறார். నీవు ఈ మార్గంలోనికి రావడానికి దేవుడు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు యేసుక్రీస్తు వారు. நீ இந்த மார்க்கத்திற்கு இந்த வழிக்கு வருவதற்காக இயேசு கிறிஸ்து மூலமாக ஆண்டவர் கிரயத்தை செலுத்தி வாங்கினார். యేసుక్రీస్తు వారు ఆ విలువ ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ఆయన తన సొంత ప్రాణమై ఉంది. இயேசு கிறிஸ்து கொடுத்த அந்த கிரயம் என்ன என்பது நாம் புரிந்து கொள்வதற்கு வேண்டுமென்றால் அது அவருடைய ஜீவனா இருக்கிறது. ఎందుకనగా ఇప్పుడు మనం చేసుకున్నాం ఆ కృప చాలా గొప్పది అని రాబడింది. ஏனென்றால் அவருடைய கிருபை மிகவும் அது பெரிதா இருக்கிறது. గొప్పది అంటే ఒకవేళ మనము లాక్స్ ఆఫ్ రూపీస్ అనుకుందామా, క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనుకుందామా? பெரிது என்று சொல்லும் போது ஒருவேளை நாம் சில லட்சங்கள் சொல்லலாமா, சில கோடிகள்னு சொல்லலாமா? లాక్స్ కాదు, క్రోర్స్ కాదు, లక్షங்கள் அல்ல, கோடிகள் அல்ல. దాని యొక్క విలువ చాలా గొప్పది. ఎంతదో మనం తెలియజెప్పలేం. அதோடைய மதிப்பு மிகவும் பெரியது. அது எவ்வளவுன்னு சொல்ல முடியாது. అది చాలా మందికి అర్థం కాదు. அது அநேகருக்கு புரியாது. నేను వచ్చిన విషయాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తాను. நான் இந்த காரியத்தை உங்களுக்கு அறிவிக்க பிரயாசப்படுகிறேன். నేను 2007వ సంవత్సరంలో నేను నా జాబ్కి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి నేను ఫుల్ టైం సర్వీస్కి వస్తూ ఉంటున్నా. 2007ஆம் வருஷம் நான் இந்த வேலையை விட்டு ராஜினாமா பண்ணி முழு நேர ஊழியத்துக்கு வந்தேன். హైదరాబాద్లో నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేసేవాడిని. హైదరాబాద్లో నా బిఎస్ఎన్ఎల్ வேலை செய்கிறவனா இருந்தேன். నాకు ఇంకా 10 years సర్వీస్ ఉంది. எனக்கு இன்னும் அப்பொழுது 10 வருடம் సర్వీస్ இருந்தது. నేను ఏ నెలలో అయితే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి రిటైర్ అవుతున్నానో అదే నెలలో ఆంధ్రప్రదేశ్ మరి చీఫ్ జనరల్ మేనేజర్ అంటే టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ అంటే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి ఆయన హెడ్. நான் எந்த மாதத்திலே ரிட்டையர் ஆகி நான் ஓய்வு பெறணும் அந்த சமயத்திலே ஆந்திரா முழுவதுக்குமான சீஃப் ஜெனரல் மேனேஜர் அவர். ఆయన పేరు రామలింగం. அவருடைய பேர் ராமலிங்கம். ఈస్ ఫ్రమ్ తమిళనాడు ఓన్లీ. அவர் தமிழ்நாட்டை சேர்ந்தவர். ఆయన కూడా ఆ రోజు నార్మల్ గా అంటే ఆయన సూపర్ యాన్యుయేషన్ అయ్యి రిటైర్ అవుతున్నాడు. அவர் அன்றைக்கு கூட அவரும் அவர் வயது ஆகி ரிட்டையர் ஆகிறார். మేమిద్దరం పక్క పక్కన కూర్చొని ఉన్నాం. நாங்க 2 பேர் பக்கத்துல உட்கார்ந்து இருக்கிறோம். ఎందుకంటే మాకిద్దరికి ఫేర్వెల్ ఇస్తా ఉన్నారు.
ஏன்னா எங்க 2 பேருக்குமே ஃபேர்வெல் கொடுக்கிறார்கள். మాకు 60 సంవత్సరాల సర్వీసు. அவளுக்கு 60 வருடம் சர்வீஸ் முடிகிறது. 60 సంవత్సరాల సర్వీస్ అయిపోయి ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు. నేను ఇంకొక 50 సంవత్సరాల వయసులోనే నేను రిటైర్మెంట్ తీసుకొని పక్కన కూర్చొని ఉన్నాను. அவருக்கு 60 வயது ஆகி அவருக்கு ரிட்டையர்மெண்ட் வயதாகி அவர் உட்கார்ந்துருக்கிறார். நான் 50 வயதிலே நான் அவர் பக்கத்துல உட்கார்ந்துருந்தேன். మా ఇద్దరి పక్కనే ఇంకొక జనరల్ మేనేజర్, ఫైనాన్స్ జనరల్ మేనేజర్ కూర్చొని ఉన్నాడు. எங்க 2 பேர் பக்கத்துல இன்னொருவர் ஃபைனான்ஸ் ஜெனரல் மேனேஜர் அவர் உட்கார்ந்திருந்தார். ఆయన మరి పక్కన ఉన్నటువంటి రామలింగం చీఫ్ జనరల్ మేనేజర్ గారు నన్ను అడిగారు. அப்போது என் பக்கத்துல உட்கார்ந்த ராமலிங்கம் சீஃப் ஜெனரல் மேனேஜர் என்னை பார்த்து கேட்டார், రెడ్డి గారు మీకు ఇంకా 10 years సర్వీస్ ఉంది, మీరు ఎందుకు రిటైర్మెంట్ అయిపోవాలని అనుకుంటున్నారు అని అడిగారు. அவரை பார்த்து உங்களுக்கு இன்னும் 10 வருடம் సర్వీస్ இருக்கிறதே, ஏன் நீங்க இப்போ ரிட்டையர் ஆகுறீங்கன்னு சொல்லி கேட்டார். లేదు సార్, నా లైఫ్ ని ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉపయోగించుకోవాలనుకుంటున్నాను, అది దేవునికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పాను. இல்ல ஐயா, நான் என்னுடைய வாழ்க்கையை ஒரு வித்தியாசமான ஒரு விசேஷமான முறையிலே உபயோகிக்க வேண்டும் என்று சொல்லி దేవునికి ఒప్పు கொடுக்கலாம் என்று இருக்கிறேன்னு சொன்னேன். అంటే ఏం ఉద్యోగంలో ఉంటే దేవునికి ఇవ్వకూడదా అని అడుగుతున్నాడు. வேலை செய்து கொண்டே దేవునికి கொடுக்கூடாதா என்று கேட்டார். అంటే నేను అప్పుడు చెప్తూ ఉంటున్నాను అనమాట, లేదు సార్ నాకు ఫుల్ టైం సర్వీస్ దేవునికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నాను. இல்ல ஐயா, நான் முழு நேரமாக தேவனுக்கு ஒப்பு கொடுக்க வேண்டும் சொல்லி நான் தீர்மானித்திருக்கிறேன்னு சொன்னேன். ఈ విషయాలు మేమిద్దరం మాట్లాడుకుంటుంటే இந்த வார்த்தை நான் 2 பேரும் பேசி கொண்டிருக்கும் போது పక్కన ఫైనాన్స్ జనరల్ మేనేజర్, பக்கத்துல இந்த ஃபைனான்ஸ் ஜெனரல் மேனேஜர் ఆయన అప్పటికే క్యాలిక్యులేషన్స్ చేసి పెట్టుకున్నాడు. அப்போதே அவர் எல்லாம் கணக்கு போட்டு பார்த்திருந்தார். అంటే నాకు రిటైర్మెంట్ తర్వాత ఎంత అమౌంట్ ఇవ్వాలా ఈ విషయాలన్నీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాడు. எனக்கு ரிட்டையரும் பிற்பாடு எவ்வளவு அமௌண்ட் கொடுக்க வேண்டும் சொல்லி எல்லாம் எழுதி வைத்திருந்தார். ఆయన ఒకసారి నాతో ఇలాగ అంటున్నాడు, ஒரு சமயத்துல அவர் எனக்கு பார்த்து இப்படி சொன்னார், ఏమండి ఇప్పుడు మీకు ఉండేటువంటి సర్వీస్ ని మేము క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇంకా మేము డిపార్ట్మెంట్ ₹1,00,00,000 పైన మేము ఇవ్వవలసి ఉంది, ₹1,00,00,000 పోగొట్టుకొని మీరు వెళ్ళిపోతుంటున్నారు అని అంటే మీకు ఏదో చాలా బెనిఫిట్ ఉంటే గానీ మీరు పోరు అన్నాడు. நான் இன்னும் இருக்கிற வேலை இன்னும் இருக்கிற நாட்கள்லாம் நான் கணக்கு போட்டு பார்த்தால் நாங்கள் உங்களுக்கு ₹1,00,00,000 மேல கொடுக்க வேண்டி இருக்கிறது. ஆனாலும் நீங்க அதை விட்டு போகிறீர்கள் என்றால் அதை விட அதிகமான பெனிஃபிட் ஏதோ உங்களுக்கு கிடைக்க போகிறது. మీరు ఈ జాబ్ వదులుకొని పోతే మీకు ఎవరిస్తారు డబ్బులు అని అడిగారు. நீங்கள் இந்த வேலையை விட்டு போனா யார் உங்களுக்கு பணம் கொடுப்பாருன்னு சொல்லி கேட்டார். లేదంటే మాకు ఎవరు, మేము దేవుని మీద ఆధారపడి బతుకుతామని చెప్పాను నేను. எனக்கு யாரும் கொடுக்க மாட்டார்கள், நான் தேவன் மேல் நம்பிக்கை வைத்து நான் வாழ போகிறேன்னு சொல்லி சொன்னேன். వాళ్ళకేం నమ్మకం కుదరలేదు. அவர் ஆனா நம்பிக்கை வரவில்லை. మీరేం పని చేస్తారు అని అడిగినాడు. நீங்கள் என்ன வேலை செய்ய போகிறீர்கள் கேட்டார். దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాము, కొంతమందిని మరి రక్షణలోకి నడిపిస్తామని చెప్పాను నేను. தேவனுடைய வார்த்தையை நான் கொடுக்க போகிறேன், சில பேரை ரட்சிப்புகளை நடத்த போகிறேன்னு சொல்லி சொன்னேன். ఈ విషయాలు వాళ్ళకేం అర్థం కాల. இந்த விஷயம் அவளுக்கு புரியவில்லை. అరే ఆ పని చేయడానికి ఇంత ₹1,00,00,000 కంటే ఎక్కువ అమౌంట్ ను వదిలిపెట్టుకొని వెళ్ళాలనా అని అడిగారు. அந்த வேலை செய்வதற்கு நீங்கள் இந்த ₹1,00,00,000 மேல பணத்தை விட்டு போக வேண்டுமான்னு சொல்லி கேட்டார். అప్పుడు నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళకి అర్థమయ్యే విషయం లేదు కాబట్టి ఒక మాట అడిగాను నేను వాళ్ళని. அவளுக்கு என்ன அவள் புரியுற விதத்துல என்ன சொல்வதுன்னு தெரியலனால் நான் ஒரு வார்த்தை அவளை பார்த்து கேட்டேன். వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని అడిగాను. ஒரு மனுஷ வாழ்க்கையுடைய மதிப்பு எவ்வளவு என்று கேட்டேன். మానవుని యొక్క జీవితం యొక్క విలువ ఎంతో చెప్పండి మీరు అన్నాను. மனுஷனுடைய வாழ்க்கையுடைய மதிப்பு எவ்வளவு, விலை எவ்வளவு சொல்லுங்கள்னு கேட்டேன். అంటే వాళ్ళకి అర్థం కావాలి అప్పుడు కూడా. அவளுக்கு அப்போ கூட புரியவில்லை. మానవుని యొక్క జీవితము ఎంత డబ్బు కట్టినా వాని యొక్క జీవితానికి విలువ కట్టలేం. மனிதனுடைய வாழ்க்கை எவ்வளவு பணம் கட்டினாலும் அந்த மதிப்பு கொடுக்க முடியாது. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మానవుని యొక్క పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేం. எவ்வளவு ₹1,00,00,000 செலவு செய்தாலும் போன மனிதனுடைய வாழ்க்கையை ஜீவனை திரும்ப கொண்டு வர முடியாது. మానవుని యొక్క జీవితమే ఇంత విలువైందైతే மனிதனுடைய வாழ்க்கை இவ்வளவு விலையேறப்பட்டது என்றால் యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం ఎంత విలువైందో ఆలోచించేయండి. இயேசு கிறிஸ்துவினுடைய ஜீவன் எவ்வளவு விலையேறப்பட்டது யோசித்து பாருங்கள். ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని ఆయన క్రయధనముగా చెల్లించి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. அவர் உனக்காக தன்னுடைய ஜீவனையே கிரயமாக ஒப்பு கொடுத்து உன்னை வாங்கினார். అందువల్ల నేను ఆయన కృప చాలా హెచ్చుగా ఉన్నది అని రాయబడింది. அது நிமித்தமே அவருடைய கிருபை மகா பெரிதா இருக்கிறது எழுதப்பட்டிருக்கிறது. ఇంత గొప్ప కృపనిచ్చి ఆయన నిన్ను రక్షించుకున్నాడు. இவ்வளவு பெரிய கிருபையை கொடுத்து அவர் உங்களை ரட்சித்துக் கொண்டார். ఇంత విలువైన తన ప్రాణమును పెట్టి ఆయన నిన్ను విమోచించాడు. இவ்வளவு விலையேறப்பட்ட ஜீவனை கொடுத்து உங்களை அவர் விமோச்சித்தார். కాబట్టి అందుకనే ఆ కృప అనేటువంటిది ఆయన మన పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ చాలా హెచ్చుగా ఉంది.
அது நிமித்தமே அந்த கிருபை என்பது நம்ம மீது அவர் வைத்த அன்பு ஆனது மிகவும் பெரிதா இருக்கிறது. ఈ విషయాలను నేను వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి ఏం పెద్దగా అర్థం కాలేదనుకోండి, இந்த காரியத்தெல்லாம் நான் சொன்னாலும் அவளுக்கு அதிகமா புரியவில்லை. అప్పుడు మీరు ఏ ఊరు ఎక్కడికి వెళ్తారు అన్నారు. அப்ப நீங்க எந்த ஊரு எங்கே போவீர்கள்னு கேட்டார். నేను కడప జిల్లా మాది, కడపకి వెళ్తానని చెప్పాను. கடப்பா எங்க ஊரு, நான் அங்க போவேன்னு சொன்னேன். ఆయన వాళ్ళు అన్నారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం గారు కాబట్టి எனக்கு పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటారులే అన్నారు. ராஜசேகர் ரெட்டி గారు ஒரு சிஎம்ஆ இருக்கனாலே பெரிய கான்ட்ராக்ட் ஒருவேளை உங்களுக்கு கொடுப்பாருன்னு சொன்னார். నాకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. எனக்கு இந்த கான்ட்ராக்ட் கொடுத்திருக்கிறார். గమనం చేయండి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన విలువైనటువంటి ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఆ శిలువ మీద ఆయన అప్పగించాడు. தேவன் உங்களுக்காக எனக்காக அந்த வெளியேற பெற்ற அந்த ஜீவனை நமக்காக சிலுவையிலே கொடுத்தார். మన రక్షణ కొరకై ఆయన రక్తమునంతటినీ కార్చాడు. நம்முடைய ரட்சிப்புக்காக அவர் ரத்தம் எல்லாவற்றையும் சிந்தினார். పలు విధాలుగా ఆయన గాయపరచబడ్డాడు. பல விதங்களில் காயப்படுத்தப்பட்டார். ఆయన ఎంతో వేదన పొందాడు, எவ்வளவு வேதனையை அடைந்தார், బాధ అనుభవించాడు, கஷ்ட அனுபவித்தார், ఆయన అవమానాన్ని భరించాడు, அவமானத்தை சுமந்தார். నీ కొరకు నా కొరకు ఆయన చిందించిన ఆ రక్తములో నన్ను విమోచించాడు. உனக்காக எனக்காக அவர் சிந்தின அந்த ரத்தத்தின் மூலமாக அவர் மீட்டு கொண்டார். అందువలన ఆయన యొక్క కృప చాలా గొప్పది. அது நிமித்தமே அவருடைய கிருபை மிகவும் பெரியது. ఇంకొక మాట పౌలు ఉపయోగించాడు, నీతిమంతుడుగా తీర్చబడుట అనే మాట అన్నాడు. పౌలు இன்னொரு வார்த்தை உபயோகப்படுத்துகிறார், நீதிமானாய் ఎన్నపడువదే. నీతిమంతుడిగా తీర్చబడుట అనేటువంటి ఒక మాట ఏంటి అనంటే, దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగాను మరి అలాగే నీతిమంతులుగాను ఆయన చూపించాడు. நீதிமான்களாய் தீர்க்கப்படுவது என்றால் தேவன் முன்பாக குற்றமற்றவர்களாக நிறுத்துவது என்று சொல்லப்படுகிறது. సో ఇది రక్షణ అనేటువంటి మాటకి అర్థం. இது ரட்சிப்பு என்ற வார்த்தைக்கான அர்த்தம். ఈ రక్షణ దేవుని యొక్క కృప ద్వారానే జరిగింది. இந்த ரட்சிப்பு தேவனுடைய கிருபையின் மூலமாவே கிடைத்தது. నీవు పొందినటువంటి రక్షణ దేవుని యొక్క విలువైనటువంటి తన ప్రాణాన్ని ఆయన శిలువ మీద అర్పించడం ద్వారా నీవు రక్షణను పొందావు. நீங்கள் உங்களுக்கு கிடைத்திருக்கிற ரட்சிப்பு தேவன் அவருடைய விலையேற்பட்ட ஜீவனை சிலுவையிலே ஒப்பு கொடுத்த மூலமாக உங்களுக்கு கிடைத்திருக்கிறது. కాబట్టి ఇది రక్షణ, ఇది రட்சிப்பு. రెండోది ఆ రక్షణ ఆ కృప ద్వారా మనం ఇంకోటి ఏమో పొందినాం. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం, రండి. இன்னொன்று காரியம், அந்த கிருபையின் மூலமாக நாம் நம்ம பெற்றுக்கொண்டோம். இன்னொரு வார்த்தை நான் பார்க்கலாம். తీతుకు రాసిన పత్రిక తీతుకు నిருபம் 2వ అధ్యాయము 2వ అధికారం 12వ వచనం. 12వ వచనం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము తర్వాత ఇప్పుడు 14 చదవమ్మా, 14 చదువు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. ఇక్కడ రెండవ మాట, ఈ కృప ఇంకో పని చేస్తా ఉంది. రెండవది కార్యం, இந்த கிருபை இன்னுமா கிரியை செய்கிறது. మొదటగా కృప మనల్ని రక్షించుకుంది. మొదలవదా அந்த கிருபை நம்ம ரட்சித்தது. రక్షించుకొని ఆయన చేసిన రెండో పని ఏంది అనంటే, ரட்சித்து அவர் செய்த இரண்டாவது கிரியை என்ன என்றால், మనల్ని రూపాంతరం చెందిస్తుంది, நம்மை మరుమాக்குகிறது. అంటే మనల్ని ఆ కృప రక్షించి మారుస్తూ ఉంది. அதாவது நம்மை அந்த கிருபை ரட்சித்து நம்மை மாற்றுகிறது. అంటే మనలోనికి మార్పు తీసుకొని వస్తుంది, நமக்குள்ள மாறுதலை கொண்டு வருகிறது. ఏ పాపమును బట్టి మానవుడు ఇంత భయంకరమైనటువంటి ఆ రూపాన్ని కోల్పోయినాడో, ఆ పాపానికి తన జీవితంలో తిరిగి నో అని చెప్పడమే మానవుని జీవితాన్ని అలా చేయాలని దేవుని యొక్క కోరిక. எந்த பாவத்து நிமித்தம் மனிதன் அவனுடைய சொரூபத்தை இழந்து போனானோ அந்த பாவத்திற்கு திரும்ப நோ என்று சொல்லும்படியாக மாற்றுவது தேவனுடைய கிருபை. ఈ గొప్ప మార్పుని మన జీవితంలో తీసుకురావాలని కోరుకుంటున్నాడు. இந்த பெரிய மாறுதலை நம்முடைய வாழ்க்கையில கொண்டு வர என்று சொல்லி விரும்புகிறார். రక్షణ పొందిన తర్వాత ఒక వ్యక్తి జీవితమును నో అని చెప్పాలి, పాపానికి నో అని చెప్పాలి. ரட்சிக்கப்பட்ட பிற்பாடு ஒரு நபர் தன்னுடைய வாழ்க்கையிலே பாவத்திற்கு வேண்டாம் நோ என்று சொல்ல வேண்டும். అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. పౌలు அந்த వార్తயை ஞாபகப்படுத்துகிறார். కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 1 కొరింథీయర్ 15వ అధికారం 10వ వచనంలో ఒక వార్త சொல்லுகிறார். 15:10.
అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఇక్కడ పౌలు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నేను ఏమై ఉన్నానో అంటే అర్థమేంటి? இங்கே பவுல் ஒரு வார்த்தை ஞாபகப்படுத்துகிறார். நான் என்னவா இருக்கிறேனோ, நான் இருக்கிறது, నేను ఏ స్థితిలో ఉంటినో, நான் எந்த நிலைமையில இருக்கிறேனோ, నేను ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంటినో, நான் எந்த பயங்கரமான சூழ்நிலை இருந்தேனோ. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు పౌలు? எந்த பயங்கரமான சூழ்நிலையில இருந்தார் பவுல்? తిమోతికి రాసిన మొదటి పత్రిక, தீமோத்திக்கு எழுதின முதல் நிருபம் 1వ అధ్యాయము முதல் அதிகாரம் 12వ వచనం చూడండి. 12-13 కలిసి ఉన్నాయి. 12-13 వచనం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని కనుక కనికరింపబడితేనే పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు ఎలాంటి వాడట? పౌలు ఎప్పటిపట్టవారు అని சொல்லி ஞாபகப்படுத்துகிறார். పూర్వము నేను దోషకుడను, முன்னே நான் தூசிக்கிறவன், నేను హింసకుడను, துன்பப்படுத்துகிறவன், హానికరుడనైనటువంటి వాణ్ణి, கொடுமை செய்கிறவனுமா இருந்தேன். ఇలాంటి వాణ్ణి నన్ను ఆయన ఏం చేశాడు చెప్పండి? இப்படிப்பட்ட என்னை அவர் என்ன செய்தார் சொல்லுங்கள்? ఆయన నన్ను మార్చాడు, அவர் என்னை மாற்றினார். కృప మనల్ని అందుకని నేను ఏమై ఉన్నానో ఆ కృప వలననే నేను అయ్యున్నాను అంటున్నాడు. கிருபை நம்மை மாற்றுகிறது. அதனால் பவுல் இங்கே நான் இருக்கிற தேவ கிருபையினாலே இருக்கிறேன்னு சொல்கிறார். ఆ దేవుని కృపే నన్ను మార్చింది. அந்த தேவனுடைய கிருபை என்னை மாற்றினது. నేను ఒకప్పుడు భయంకరమైన దూషకుడనగా ఉన్నాను. நான் ஒரு சமயத்திலே பயங்கரமான தூசிக்கிறவனா இருந்தேன். నేను అనేక మందిని దూషించేవాణ్ణి, அநேகரை நான் தூசிக்கிறவனா இருந்தேன். చెడ్డ మాటలు మాట్లాడేవాణ్ణి, கெட்ட வார்த்தை பேசுறவனா இருந்தேன். నా నోరు పాడైపోయిన నోరుగా ఉన్నింది, பாழாய் போனதாக என்னுடைய வாய் இருந்தது. నా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వాణ్ణి, ఇష్టం పోల பேசுகிறவனா இருந்தேன். అయితే ఇప్పుడు నేను అలా మాట్లాడడానికి నా నోరు నో అంటుంది. ஆனால் அப்படியாக பேசுவதற்கு போது என்ற வாய் நோ என்று சொல்லுகிறது. కృప కేవలము రక్షించడం మాత్రమే కాదు గాని కృప ఏం చేస్తుంది అని అంటే మనలో మార్పు తీసుకొని వస్తుంది. கிருபை வெறுமனே நம்மை ரட்சிப்பது மாத்திரமல்ல, கிருபை என்ன செய்கிறது என்றால் நம்மை மாற்றுகிறது. మన జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొని వస్తుంది. நம்முடைய வாழ்க்கையில ஒரு பெரிய மாறுதலை கொண்டு வருகிறது. గమనం చేయండి, హానికరుడైనటువంటి నన్ను నేను ఇప్పుడు ఎవరికి హాని చేసేవానిగా లేను. கொடுமை செய்கிறவனா இருந்த நான் இப்போது யாருக்கும் கொடுமை செய்யவில்லை. ఇప్పుడు నాకు హాని చేస్తుంటే నేను మౌనంగా ఉన్నాను. இப்போது எனக்கு கொடுமை செய்யப்பட்டாலும் நடந்தாலும் நான் மௌனமா இருக்கிறேன். ఒకప్పుడు అనేకులకు నేను హాని చేసేవాడిని. ஒரு சமயத்துல அநேகருக்கு கொடுமை செய்கிறவனா இருந்தேன். ఇప్పుడు నాకు అనేకులు హాని చేస్తున్నారు కానీ నేను మౌనంగా ఉంటున్నాను. ஆனால் இப்போது அநேகர் எனக்கு கொடுமை செய்தால் நான் மௌனமா இருக்கிறேன். ఒకప్పుడు నేను హింసకుణ్ణి, ஒரு சமயத்திலே நான் துன்பப்படுத்துகிறவன். అయితే నన్ను హింసిస్తుంటున్నారు, రాళ్లతో కొడుతుంటున్నారు, నన్ను చనిపోయినా అనుకొని బయటికి వేస్తుంటున్నారు. అయినా కానీ నేను వారిని ప్రేమించే మనసు దేవుడు నాకు ఇచ్చాడు. ஆனால் இப்போதோ எனக்கு துன்பப்படுத்தினாலும் என்னை கற்களால அடித்து செத்து போனேன்னு சொல்லி நினைத்து வெளியே இழுத்து கொண்டு போய் விட்டாலும் நான் இப்போ அவர்களை நேசிக்கிறவனா இருக்கிறேன். అందుకనే పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో ఈ రోజు నాలో కలిగినటువంటి మార్పు, ఈ రోజు నా జీవితంలోకి వచ్చినటువంటి మార్పు కేవలం ఆ కృప ద్వారానే కలిగింది. ஆனால் தான் பவுல் சொல்லுகிறார், இப்போ நான் என்னவா இருக்கிறேனோ என் வாழ்க்கையில இருக்கிற இந்த மாறுதல், என் జీవితంలో இருக்கிற மாறுதல் దేవుని கிருபையின் மூலமாவே வந்தது. యవనస్తుడా, నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన మారుస్తాడు. வாழ்வனே உன்னுடைய வாழ்க்கையிலே தேவன் அவருடைய கிருபையினாலே அற்புதமா மாற்றுவார். నీవు ఏ స్థితిలో ఉండినప్పటికీ, நீ எந்த நிலைமையில இருந்தாலும், నువ్వు ఎంత భయంకరమైన హీన స్థితిలో ఉండినప్పటికీ, எவ்வளவு பயங்கரமான மோசமான நிலைமையில நீ இருந்தாலும், ఎన్ని ఘోరమైన అలవాట్లలో ఉండినప్పటికీ, எவ்வளவு பயங்கரமான பழக்கங்களே இருந்தாலும், ఆ భయంకరమైన పాప జీవితంలోండి నేను బయటికి తీసుకురావస్తాడు. அந்த பயங்கரமான பாவ ஜீவியத்திலிருந்து உன்னை வெளியே கொண்டு வருவார்.
నా జీవితంలో కూడా నేను చాలా భయంకరమైన పాపములో నేను ఉంటిని. என்னுடைய வாழ்க்கையில கூட நானும் பயங்கரமான பாவத்துல இருந்தேன். నేను ఆ పాపములో నుంచి బయటికి రాలేను అని నేను అనుకునేవాడిని. அந்த பாவத்திலிருந்து நான் வெளியே வரக்கூடாது என்று நினைத்தேன். దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చేటప్పుడు కూడా నేను చెప్పేవాడిని, ఆ పాపాన్ని గురించి మాత్రం నాతో మాట్లాడకు, నేను దాన్ని మానుకోలేనని చెప్పేవాడిని. தேவனோட கூட பேசினாலும் கூட அந்த பாவத்தை குறித்து என்னோட பேச வேண்டாம், என்னால் அதை நிறுத்த முடியாது என்று சொல்லி சொன்னேன். ఏటా పాపం అంటే என்ன அந்த பாவம் என்றால், సినిమా రిలీజ్ చూడడం అనేది నాకు ఒక పెద్ద భయంకరమైన అలవాటు. சினிமா ரிலீஸ் போய் பார்க்க என்பது என்னுடைய பெரிய ஒரு பழக்கம். బహుశా చాలా మంది సినిమాలు చూస్తూ ఉండవచ్చు, ஒருவேளை அநேகர் சினிமா பார்த்திருப்பீர்கள். కానీ నేను ఒక ఆయనకి ఫ్యాన్ని. ஆனா நான் ஒருவருடைய ஒரு ஃபேனாக இருந்தேன். ఆ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షోనే చూడాలి. அந்த அவருடைய சினிமா ரிலீஸ் ஆனால் முதல் நாள் முதல் மார்னிங் ஷோலே போய் பார்க்க வேண்டும். ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షో చూడడం అంటే మీరు ఆలోచించేయండి ఎంత కష్టంగా ఉంటుందో. முதல் நாள் முதல் மார்னிங் ஷோ போய் பார்க்க வேண்டும்னா நீங்க யோசிச்சு பாருங்கள். కొన్నిసార్లు మా ఫ్రెండ్స్ 10 రూపాయల టికెట్కి 2000 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. சில சமையல் என் ஃப்ரெண்ட்ஸ் 10 ரூபாய் டிக்கெட் 2000 200 ரூபாய் கொடுத்து கூட வாங்குவாரு. లేకపోతే మేము ఫ్యాన్స్ అసోసియేషన్ చైర్మన్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆయన దగ్గర టికెట్లు తీసుకునే వాళ్ళం. அந்த ரசிகர்கள் மன்ற தலைவரிடத்துல போய் டிக்கெட்டுக்காக போய் கேட்போம். సినిమా చూడాలంటే అంత భయంకరమైన పిచ్చి ఉండేది. சினிமா பார்க்க வேணும்னா அவ்வளோ பயங்கரமான ஒரு பைத்தியம். నా ఫ్యాన్ యొక్క సినిమాని ఒకరోజు ఉదయకాల సమయం మార్నింగ్ షో, మధ్యాహ్నము, మరి మళ్ళీ రాత్రి, మళ్ళీ ఇంకా రాత్రి ఒక 4 పూట్ల అట్లా లోపల కూర్చొని సినిమా చూసాను. என்னுடைய அபிமான அந்த அவருடைய திரும்பிப்படத்தை ஒரு நாள் மார்னிங் மத்தியானம் சாயங்காலம் நைட்டு 4 ஷோ தொடர்ந்து உள்ளே உட்காந்து பார்த்து கொண்டிருந்தேன். ప్రభు నన్ను దర్శించిన తర్వాత, రక్షణలోకి నడిపించిన తర్వాత కూడా ఈ సినిమాలు మానుకోవడం నాకు చాలా కష్టంగా ఉండేది. ஆண்டனை சந்தித்து என்னை ரட்சித்த பிற்பாடு கூட சினிமாவை விடுவது என்பது மிகவும் கஷ்டமா இருந்தது. ప్రభు నన్ను చాలా సార్లు ఆయన వాటిని మానుకోవడానికి ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. அநேக சமயத்திலே தேவன் தொடர்ந்து அதை விட்டு விடும்படியாக என்னோடு பேசிக்கொண்டே இருந்தார். ఒక దినమున మార్కు సువార్త 10వ అధ్యాయం 27 ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ஒரு நாள் மார்க்கு சுவிசேஷம் 10ஆம் அதிகாரம் 27ஆம் வசனம் மூலமாக என்னோட பேசினார். మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. మార్కు 10ஆம் அதிகாரம் 27ஆம் వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. இயேசு அவளை பார்த்து, மனுஷரால் இது கூடாது தான், தேவனால் கூட இது கூடாது அல்ல, தேவனாலே எல்லாம் கூடும் என்றார். ఒకరోజు నేను ఈ యొక్క ఉదయకాలంలో నా యొక్క ధ్యాన వచనాన్ని ఈ మార్కు సువార్త 10వ అధ్యాయం చదువుకుంటుంటే దేవుడు ఈ వచనం ద్వారా నన్ను సంధిస్తూ ఉంటున్నాడు. ஒரு நாள் நான் காலையில என்னுடைய அனுதின பகுதியை நான் வாசித்து கொண்டிருக்கும் போது இந்த மார்க் 10ஆம் அதிகாரத்துல இந்த வசனம் மூலமா என்னோட பேசினார் தேவன். నీ ఒకవైపు సినిమాలు చూస్తూ దేవుని యొక్క మందిరానికి ఎలా వెళ్తున్నావు అని దేవుడు నన్ను సంధిస్తూ ఉంటున్నాడు. ஒருவேளை நீ சினிமா பார்த்து கொண்டு தேவனுடைய வீட்டுக்கு எப்படி நீ போகலாம் என்று சொல்லி ஆண்டவர் என்னோட பேசினார். అంటే నా వల్ల చేత కావడం లేదు ప్రభా, నేను సినిమాలు మానుకోలేకపోతున్నాను చెప్తున్నాను. ஆண்டவரே, என்னால் இது முடியாததா இருக்கிறது, என்னால் சினிமாவை நிறுத்த முடியவில்லை என்று சொன்னேன். ఆయన నాకు ఈ వచనాన్ని పదే పదే చూపిస్తున్నాడు. அவர் எனக்கு இந்த வசனத்தை திரும்ப திரும்ப காண்பித்தார். ఇది మనుషులకు అసాధ్యం గాని దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. இது மனுஷரால் கூடாதுதான், ஆனால் தேவனால் இது கூடாது அல்ல என்று சொல்லி ஆண்டவர் திரும்ப என்னோட பேசினார். దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతుంటే కూడా దేవునితో ఇలాగ అంటున్నాను నేను. தேவன் இந்த வார்த்தை என்னோட பேசினாலும் கூட தேவனிடத்திலே நான் இதை சொன்னேன். ప్రభు చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నారు ప్రభా, నువ్వు చెప్పింది సత్యమే అంటున్నాను. ஆண்டவரே, கரெக்டாக நீ சரியா சொல்லுகிறீர், நீ சொல்றது உண்மைதான் சொன்னேன். ఏంట సత్యము? என்ன உண்மை? నీకు మాత్రం సాధ్యము, నాకు మాత్రం అసాధ్యం. உமக்கு மாத்திரம் அது முடியும், என்னால முடியாது. కాబట్టి సినిమాలు నువ్వు మానుకుంటావు కానీ నేను మానుకోలేను. நீங்க சினிமாவை பார்க்காம இருக்கலாம், ஆனா என்னால பார்க்காம இருக்க முடியாதுன்னு சொன்னேன். సినిమాలు నువ్వు చూడలేవు, నేను చూస్తా. சினிமா உங்களால் பார்க்க முடியாது, நான் பார்ப்பேன். ఇలా దేవునితో నేను ఆర్గ్యూ చేస్తా ఉన్నాను. இப்படியா தேவனோட நான் வாக்குவாதம் செய்து கொண்டேன். దేవుడు చాలాసేపు నాతో ఆర్గ్యూ చేశాడు. தேவன் அநேக சமயம் என்னோட பேசினார். సినిమాలు మానుకోవా నీవని, சினிமாவை நீ நிறுத்த வேண்டும் சொன்னார். నేను దేవునితో చెప్పాను, నా వల్ల కాదు ప్రభు అని చెప్పాను. இப்போ நான் தேவனோட சொன்னேன், ஆண்டவரே என்னால கூடாது என்று சொன்னேன். చివరికి ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు ఒక మాట నన్ను అడిగాడు. இப்படியா ஆண்டவர் பேசிக்கொண்டிருக்கும் போது கடைசியாக ஒரு வார்த்தை என்ன கேட்டார். ఎంతకు నీవు నన్ను నమ్మిన మాట వాస్తవమేనా అన్నాడు. இதுவரைக்கும் நீ என்னை விசுவாசித்தது உண்மைதானா என்று கேட்டார். నిజంగా వాస్తవంగా నిన్ను నమ్మినాను ప్రభు అన్నా నేను. உண்மையாக சத்தியமா நான் விசுவாசித்தேன் சொன்னார். నిన్ను నమ్మడంలో ఏ విధమైన అనుమానం లేదు. நான் உண்மை விசுவாசத்தில் எந்த விதமான சந்தேகம் இல்லை. నీవే రక్షకుడవు,
நீரே ரட்சகர், నీవే దేవుడవు, நீரே தேவன், నీవు తప్ప వేరే దేవుడు లేడు, உம்மை தவிர வேற தேவன் இல்லை, నన్ను రక్షించింది నీవే. என்னை ரட்சித்தது நீர்தான். అవునా అన్నాడు దేవుడు. அப்படியா என்று சொல்லி ஆண்டு கேட்டார். అప్పుడు ఒక మాట ప్రభు నా హృదయం లోపల మాట్లాడుతున్నాడు. அப்போது ஒரு வார்த்தை என் இருதயத்தை ஆழ்ந்து ஆண்டு பேசினார். నీవు నమ్మింది నిజమే అయితే నీవు సినిమాలు ఎట్లా చూస్తావురా అన్నాడు. நீ என்னை விசுவாசித்தது உண்மையா இருந்தால் எப்படி நீ சினிமா பார்க்க முடியும் என்று கேட்டார். ఆ క్వశ్చన్ నా జీవితంలో సినిమాల్ని ఎంతో దూరం పెట్టేసింది. அந்த கேள்வி என் வாழ்க்கையிலே சினிமாவை என்னை விட்டு தூரமாக என்னை விட்டு நீங்கி போய்விட்டது. సినిమాలంటే అసహ్యం చేసింది. சினிமா என்றால் அருவருக்க ஆரம்பித்தேன். ఎంతో భయంకరంగా ఉండేటువంటి ఆ భయంకరమైన ఆ పిచ్చి, ఆ సినిమాల పిచ్చి నాకు దూరం అయిపోయింది. எவ்வளவு அதிகமாக அந்த சினிமா மேல் இருந்த அந்த பைத்தியம் என்னை விட்டு போய்விட்டது. చూడాలంటే మనసు పోయింది. அதை பார்க்க வேண்டும் என்ற மனதே போய்விட்டது. కన్నెత్తి వాల్ పోస్టర్ చూడడానికి కూడా మనసు లేకుండా చేసింది. கண்களை எடுத்து அந்த வால் போஸ்டர் பார்க்கிற கூட விருப்பம் இல்லாம போய்விட்டது. దేవుడి జీవితంలో ఇంత గొప్ప మార్పు తీసుకొని వస్తాడు. தேவன் வாழ்க்கையில இவ்வளவு பெரிய ஒரு மாறுதலை கொண்டு வந்தார். దేవుడు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే కృప మనలో మార్పు తీసుకొని వస్తుంది. தேவன் நமக்கு ஞாபகப்படுத்துற காரியம் என்னவென்றால் கிருபை நம்முடைய வாழ்க்கையிலே மாறுதலை கொண்டு வருகிறது. ఇంకొక మాట మనం చూస్తాం. இன்னொரு வார்த்தை என்ன பார்க்கலாம். నేను ముగిస్తాను, మళ్ళీ మనం గ్యాప్ తర్వాత మనం చూద్దాం. இது ஒன்று சொல்லி முடிக்கிறேன், அதுக்கப்புறம் தொடர்ந்து பார்க்கலாம். హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము எபிரேயர் 11వ அதிகாரம் 24వ వచనము నుండి 26 కలిసి ఉన్నాయి, అది చదువుతాం. 24 26 சேர்ந்து இருக்கிறது, நாம் வாசிக்கலாம். మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, అంటే మోషేలో కలిగినటువంటి గొప్ప మార్పు, மோசேலே நடந்த பெரிய ஒரு மாறுதல். ఎప్పుడైతే నిజమైనటువంటి దేవుని మోషే ఎరిగినాడో, எப்போது உண்மையான தேவனை மோசே அறிந்தானோ తన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. அவனுடைய வாழ்க்கையில ஒரு பெரிய மாறுதல் உண்டானது. ప్రభువుని ఎరిగిన తరువాత అతను ఇలాగ అనుకుంటున్నాడు, ஆண்டவரை அறிந்த பிற்பாடு அவன் இப்படியா எண்ணுகிறார். ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అనుకుంటున్నాడు. எகிப்தின் ஐஸ்வர்யத்தை பொக்கிஷத்தை காட்டிலும் இயேசு கிறிஸ்து நிமித்தம் வருகிற நிந்தையை அதிக பாக்கியம் என்று எண்ணினான். ఒక వైపున యేసుక్రీస్తునందలి విశ్వాసము, ஒரு பக்கம் இயேசு கிறிஸ்து மேலே இருக்கிற விசுவாசம், ఒక వైపున ఐగుప్తు యొక్క రాజరికము, ஒரு பக்கம் எகிப்துடைய ராஜரிகம், ఒక వైపున ఐగుప్తు యొక్క ఐశ్వర్యము, ஒரு பக்கம் எகிப்துடைய ஐஸ்வர்யம், ఐగుప్తు యొక్క హోదా, எகிப்துடைய புகழ், అతనికి ఐగుప్తు సామ్రాజ్యంలో ఉండేటువంటి యొక్క స్థానము, எகிப்து ராஜ்யத்திலே அவனுக்கு இருந்த ஒரு ஸ்தானம், వీటన్నిటిని బేరీజు వేసుకుంటుంటే, వీటన్నిటిని ఆయన చూసుకుంటుంటే எல்லாவற்றையும் அவன் பார்க்கும்போது ఆయనకి ఏమనిపించింది అని అంటే క్రీస్తు విషయమై నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. அவனுக்கு என்ன நினைத்தான் என்றால் இவை எல்லாவற்றை காட்டிலும் கிறிஸ்து நிமித்தம் ஒரு நிந்தையே அதிக பாக்கியம் என்று எண்ணினான். ఒక వైపున పెద్ద ఉద్యోగం, ஒரு பக்கம் பெரிய ஒரு வேலை, ఒక రాజుగా అయ్యేటువంటి భాగ్యం, ராஜாவாகக்கூடிய ஒரு பாக்கியம், అయితే ఒకవైపు నింద. ஒரு பக்கம் நிந்தை. ఈ రెండింటిలో దేని ఎంచుకున్నాడు? இந்த ரெண்டுத்துல எதை தெரிந்து கொண்டார்? నిందనే ఎంచుకున్నాడు. நிந்தையை தெரிந்து கொண்டார். ఇది మోషేలో కలిగిన మార్పు. இது మోసేలో நடந்த ஒரு మన జీవితంలో కూడా అదే కృప మార్పు తీసుకురాగలుగుతుంది. நம்முடைய வாழ்க்கையில கூட அதே விதமான ஒரு மாற்றம் வரும். నీకు ఎంత ఐశ్వర్యానైనా, ఎంత ఘనతనైనా, ఎంత హోదానైనా తృణీకరించి క్రీస్తు ప్రభు కొరకు నిందలోకి వచ్చేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు నీకు ఆ మార్పు తీసుకొని వస్తాడు. எந்த விதமான பொக்கிஷமோ அல்லது மகிமையோ இல்ல ஒரு ஸ்தானமோ அது எல்லாவற்றையும் விட கிறிஸ்து நிமித்தம் ஒரு நிந்தையை தெரிந்து கொள்ளக்கூடிய ஒரு மாறுதல் வரும். కాబట్టి రెండవది కృప మనలో మార్పు తీసుకొని వస్తుంది. அதனால் இரண்டாவது காரியம் கிருபை நம்முடைய வாழ்க்கையிலே மாறுதலை கொண்டு வருகிறது. మూడవది మనం ఈ గ్యాప్ తర్వాత మరి చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. மூன்றாவது காரியத்தை இந்த பிரேக் பிற்பாடு நாம தியானிக்க பிரயாசப்படலாம். మనం చూస్తూ మార్నింగ్ నుంచి మనం చూస్తూ వచ్చినటువంటి విషయం ఏంటంటే, காலையில இருந்து இது வரைக்கும் நாம் பார்த்த காரியம் என்னவென்றால், మనము పాపాన్ని బట్టి దేవునికి మనము ఎంత దూరంగా ఉండినప్పటికీ ఆయన కృపకు అందనంత దూరములో మాత్రం లేము. பாவத்து நிமித்தம் எவ்வளவாக நாம் தேவனுக்கு தூரமா இருந்தாலும் கூட அவருடைய கிருபைக்கு நாம் தூரமா இல்லை. నీవు ఆయనకు అందనంత దూరములో లేవు.
அவருடைய నీ పా அவருக்கு எட்டாத தூரத்துல நாம் இல்லை. నీ పాపము ఎంత హెచ్చుగా అయినా ఉండవచ్చు, உன் பாவம் எவ்வளவு அதிகமாக இருக்கலாம், నీవు ఎంత దుర్మార్గములో అయినా ఉండవచ్చు, எவ்வளவு துன்மார்க்கமா ஒருவேளை நீ இருக்கலாம், నీవు ఎంత చెడుతనములో అయినా ఉండవచ్చు, எவ்வளவு கெட்டுப்போன நிலைமையில ஒருவேளை நீ నీ இருக்கலாம், స్థితి ఎంత హీనముగా అయినా ఉండవచ్చు. உன் நிலைமை எவ்வளவு மோசமானதா இருக்கலாம். దేవుడు నన్ను కూడా కనికరిస్తాడా అనేటువంటి ఆలోచనలో నీవు ఉండవచ్చు. என்னை கூட ஒருவேளை ஆர்டர் இறக்க வைப்பாரா என்ற ஒரு ஆலோசனை இருக்கலாம். కానీ నీవు ఆయనకు అందనంత దూరంలో మాత్రం లేవు. ஆனால் நீ ஒருபோது அவருக்கு எட்டாத தூரத்துல இல்லை. అంత కృప హెచ్చుగా ఉంది. அவ்வளவு கிருபை அதிகமாக இருக்கிறது. ఆ కృప నిన్ను వెతుకుతూ ఉంది. அந்த கிருபை உன்னை தொடர்ந்து தேடுகிறது. ఆయన మొట్టమొదటి నిన్ను రక్షిస్తాడు. அவர் முதலாவதாக உன்னை ரட்சிக்கிறார். నేను దేని బంధకాల్లో ఉన్నావో, ఏ విధమైన బానిసత్వంలో ఉన్నావో, దేని నుంచి విడిపించబడలేని స్థితిలో ఉన్నావో దాని నుంచి ఆయన నిన్ను విమోచిస్తాడు. எந்த விதமான கட்டிலே எந்த விதமான அடிமைத்தனத்திலே நீ இருக்கிறாயோ அதுல இருந்து அவர் உன்னை விடுவிப்பார். నిన్ను దేవుని ఎదుట నిర్దోషిగాను నీతిమంతునిగాను నిలవబెడతాడు. உன்னை தேவனுக்கு முன்பாக குற்றமற்றவனாக மாசற்றவனாக நிறுத்துவார். దీన్నే రక్షణ అంటారు. இதுவே ரட்சிப்பு என்றுகிறார். కాబట్టి కృప ద్వారా మనము రక్షింపబడతాము అని పౌలు చెప్పాడు. கிருபையின் மூலமாக நாம் ரட்சிக்கப்படுகிறோம் என்று சொல்லி பவுல் சொல்கிறார். రెండోది ఆ కృపే మనల్ని మరి ఏం చేస్తుంది అని అంటే మరి మనల్ని మార్చుతుంది, మార్పు తీసుకొని వస్తుంది. இரண்டாவது அந்த கிருபையே நமக்குள்ள என்ன கொண்டு வருகிறது என்றால் மாறுதலை கொண்டு வருகிறது. ప్రభుచితమైతే కృప చేసే మూడో పని చూద్దాం. ஆண்டு சித்தமாக கிருபை செய்கிற மூன்றாவது காரியத்தை நாம் பார்க்கலாம். దేవుడి వాక్యం దీవించును గాక. தேவன் இந்த வார்த்தையை ஆசீர்வதிப்பாராக.